వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా మావయ్య గారు ఆర్గానిక్ ఫార్మ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే పండిస్తారు. ఇది పసుపు వితౌట్ కెమికల్స్ అనమాట. ప్యూర్ పసుపు దొరుకుద్ది మా ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఉన్న ల్యాండ్లోనే ఇవన్నీ వేస్తారనమాట. ఇది స్టార్ ఫ్రూట్. స్టార్టింగ్లో అయితే ఎన్ని కాయలు కాసాయి అంటే వెయిట్ ఎక్కువైపోయి కొన్ని కొమ్మలు అయితే విరిగిపోయాయి అనమాట. అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఎక్కువైతే ఏది తినలేం కదా, కానీ చాలా ఫ్రూట్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి అనమాట. ముఖ్యంగా ఉప్పు కారం పెట్టుకుని తింటే సేమ్ మనకి మామిడికాయ ముక్కలు తిన్నట్టే ఉంటుంది. మీ అందరికీ తెలిసి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. చూడండి, మీకు చూపించడానికి అయితే 3 కాయలు కోసాను నేను. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పుచ్చకాయ అనమాట. ఇది ఆర్గానిక్ పుచ్చకాయ. పుచ్చకాయ తినేసి దాని గింజలు అక్కడ పాడేస్తే దాని అంతా అదే మొలిచిందంట. చూడండి కాయ. నేను వచ్చేసరికి కాయ కాసింది. నాకు కాయలు కోయడం అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి, అది కోస్తుంటే నాకు ఎంత ఆనందం వచ్చిందో. ఫైనల్ గా ఇదే మా పుచ్చకాయ ఒకటే కాసింది అనమాట. ఒకటి నేనే కోసాను. చూడండి పుచ్చకాయ. ఇప్పటి వరకు ఫ్రూట్స్ చూపించాను కదా, అందుకే ఫ్లవర్స్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఫ్లవర్స్ చూడండి. అబ్బా ఎంత బాగుందో కదా. మందారం పువ్వు పెద్దగా వచ్చింది. ఇవి కనకాంబరాలు, కానీ ఎల్లో కలర్ లో ఉన్నాయి. చూడండి, మామూలుగా అయితే రెడ్ కలర్ లో ఉంటాయి కదా మనకి. ఇది ఎల్లో కలర్ కనకాంబరం అనమాట. మా మావయ్య గారు కడియప్లంక నుంచి తీసుకొచ్చి మరీ వేశారు ఈ మొక్క. నెక్స్ట్ మళ్ళీ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవి ఆరెంజెస్ అనమాట. నారింజకాయలు కాదు, కమలకాయలు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. అన్ని గ్రీన్ కలర్ లోనే పచ్చిగా ఉన్నాయి. అక్కడక్కడ కలర్ మారాయి అనమాట. మీకు చూపిద్దామని చెప్పి కష్టపడి వెతికితే అక్కడక్కడ ఎల్లో కలర్ కనపడింది ఒకటి ఉంది. మీకోసం కోసి మరీ చూపిస్తున్నాను. చూడండి, బాగుంది కదా చూడడానికి. పచ్చిగా ఉన్నప్పుడు తింటే చాలా పుల్లగా ఉంటాయి. ఇలా కొంచెం పండగైతే ఓకే. మామిడి చెట్టు దగ్గరికి వద్దాం. ఈ చెట్టు అయితే నేను మా హస్బెండ్ కలిపి మా పెళ్ళైన కొత్తలో వేసాం అనమాట. ఇది ఇయర్ మొత్తం కాయలు కాస్తున్నాయంట. నేను వచ్చేసరికి 2 పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. నేనే కోసేసాను. ఎంతైనా మనం వేసిన చెట్టు కాయలు వస్తే ఎంత సంతోషం వస్తుందో కదా. చూడండి కాయలు. ఇప్పుడు వెజిటేబుల్స్ లోకి వచ్చేద్దాం. బెండకాయలు అనమాట. ఆర్గానిక్ బెండకాయలు. నేను కోసి చూపిస్తాను చూడండి. అది కోసినా కూడా తగ్గట్లేదు. మొత్తానికి కోసాను. ఎంత బాగున్నదో చూడండి బెండకాయ. మళ్ళీ ఫ్లవర్స్లోకి వెళ్ళిపోద్దాం. ఫైనల్గా మల్లె చెట్టు. మల్లెపూలు అంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఒక ఎమోషన్ అనుకునే చెప్పాలి. నాకైతే చాలా ఇష్టం మల్లెపూలు అనమాట. ఫామ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రూట్స్లోకి పోదాం. ఇది అంజీర్ అనమాట. అందరికీ తెలుసు ఫిగ్ అంటారు కదా. అంజీర్ ఫ్రూట్ అసలు భలే ఉంటుంది ఇదైతే. ఇది ఫస్ట్ టైం చెట్టు చూసినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. మామూలుగా అంజీర్ కొనుక్కొని తినడమే తప్ప నాకు ఎలా ఫ్రూట్స్ ఉంటాయని ఇదే ఫస్ట్ టైం అనమాట. మొత్తానికి అంజీర్. ఇప్పుడే కొత్తగా ఉసిరి చెట్టు నాటారనమాట మా మావయ్య గారు. ఇది మా కరివేపాకు చెట్టు. చూడండి ఎంత బాగుందో కదా కరివేపాకు చెట్టు. నెక్స్ట్ వెజిటబుల్స్లోకి వెళ్ళిపోదాం. ఇవి వంకాయలు. మీకు విషయం తెలుసా, ఆర్గానిక్ ఫామ్ అనుకుంటాం, కానీ ఇంట్లో కూరగాయలు ఉంటే రోజు అయ్యే ఉండేస్తారండి బాబు. ఏదో ఒక పూట ఖచ్చితంగా వంకాయలు, ఒక పూట బెండకాయలు, ఒక పూట ఈ అయిపోతున్నాయి. అన్ని వెజిటబుల్స్ అయిపోతున్నాయి. ఫైనల్గా అయితే ఇగోండి వంకాయలు నేనే కోసా చూడండి. ఇవేమో లిల్లీ పూలు అనమాట. లిల్లీ పూలు భలే ఉన్నాయి కదా లిల్లీ పూలు. ఫైనల్గా అయితే ఇదే మా ఫామ్. ఇక్కడైతే ఏం వేసారనుకుంటున్నారు, చిక్కుడుకాయలు అనమాట. చిక్కుడికాయ పాదు పెట్టారు, ఇంకా కాయలు రాలేదు. కాయలు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారు. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా చూడండి.